మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బెస్ట్ జోన్ యూత్ ఫోర్స్ కన్వీనర్ దంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సత్య స్పోర్ట్స్ అకాడమీలో రక్తదాన శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుమారుగా 300 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మాజీ కౌన్సిలర్ బసెట్టి కృష్ణ, యువత, అభిమానులు మరియు నిర్వాహకులు తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. ఇంకా చిల్లీమంటుండ విజయ నెక్స్ట్ చిల్లీమంటారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, మెగా ఫ్యాన్స్ కి నా శుభాభినందనలు. అలాగే నాకు వెస్ట్ తెలంగాణ కన్వీనర్ గా మెగా యూత్ ఫోర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు సుస్మిత మేడం గారు దీనికి అధ్యక్షురాలు, ఏడుది బాబీ గారు నేషనల్ కన్వీనర్. ఆయన మేము ఫ్యాన్స్ గా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం చేస్తామన్న గుర్తించి మీరు బాగా చేయగలుగుతారు, నమ్మకంతో మీరు ఇస్తామని చెప్పి మనకి పోస్ట్ ని మాకు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో ఈ మెగా యూత్ ఫోర్స్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే సందర్భంగా, ఏదైతే 22వ తారీఖు బర్త్డే ఉందో, బర్త్డే సందర్భంగా మేము ఒక 1 వీక్ అంటే వారోత్సవాలని విడుదల చేశారు. దానికి అనుకూలంగా మేము ఈ వారం రోజులు నిన్న ఒక టోర్నమెంట్ పెట్టాము. అలాగే ఈ రోజు బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఇదంతా కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తో, ఆయన సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తితో కొన్ని లక్షల కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా ఆయన అందరికీ నేను ఏంటని ఆయన అనుకోకుండా నాతో అభిమానులు అనుకుని నా వంతు ఏదో చేయాలని ఆయన చేసే దాంట్లో మనలాంటి ఎంతో మందిని ఎంచుకుంటూ సైనికుల్లా, అలాగే మనం కూడా ఎంతో కొంత మనం సంపాదించుకున్న దాంట్లో కొద్దో గొప్ప సేవ చేసుకుంటే మనకంటూ ఒక పరిమితి ఉంటుంది, మంచి చేసుకునే వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానం, ఆయన మీద మాకుండే అభిమానం, అలాగే ఆయన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన ఎలా అయితే ముందు సేవ చేయమని సూచిస్తారో అదేవిధంగా మేము ఈ కార్యక్రమం జరిగి వెనకారకుండా ఎల్లవేళ మా సాయశక్తిలో మాకు ఓపిక ఉన్నంత కాలం మేము ప్రయత్నం చేస్తూ మెగా ఫ్యాన్స్ ని కుల మతాలకు అతీతంగా ఎటువంటి భేదాలు చూపించకుండా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ ఇప్పటి వరకు 100 మెంబర్స్ దాటారు. ఇంకా మా ఎక్స్పెక్టేషన్ 300 దాటుతుందని అనుకుంటున్నాం. కాబట్టి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. దీనికి వచ్చి బ్లడ్ ఇచ్చిన మా సోదరులకి, ఫ్రెండ్స్ కి, చాలా మంది ఫ్యాన్స్ కి, అంటే మెగా ఫ్యాన్స్ అనగానే చాలా మంది ఫ్లెక్స్ పెట్టగానే వచ్చి అన్న మేము ఇస్తామని నెంబర్లు ఇచ్చిపోయిన చాలా మంది ఉన్నారు ఫ్లెక్స్ చూడంగానే. కాబట్టి వాళ్ళందరికీ ఈ మీడియా ద్వారా శుభాభినందనలు చెప్తున్నాం, శుభాకాంక్షలు. అట్లాగే ఈ అడ్వాన్స్ గా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే సార్. మీ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మీకోసం ఎప్పుడు మీరు ఏ ఆదేశం ఇచ్చినా ముందుండి మేము సైనికుల పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్తున్నాం సార్. మీరు ఇచ్చిన విషయాన్ని హ్యాపీగా స్వీకరిస్తూ మీరు ఏ దారి చూపించినా, ఏ రూట్ చూపించినా మేము మీ అంటూ ఉంటామని చెప్తున్నాం సార్. అలాగే వచ్చిన మీడియా అన్నదమ్ములందరికి కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చి మేము రాజు మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఆయన కూడా అందరూ అన్న మన ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది అని
చెప్పారు. అలాగే మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అన్న, వచ్చి ఇంత టైం కేటాయించినందుకు.